గోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. విద్య వాణిజ్యపరంగా తన సత్తా చాటుకుంటూ వస్తుంది. రాజకీయాల పరంగా చూస్తే అన్ని పార్టీల నేతలు విజయం సాధించిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో రాజకీయం పీక్స్లో ఉంది. కాపు బీసీ ఓటర్లే అభ్యర్థుల విజయావకాశాలను డిసైడ్ చేస్తాయి. ఈసారి వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తుండగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కు దక్కింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో రామచంద్రాపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. పందెంకోళ్ళు 1 సర్వేలో వచ్చినటువంటి లెక్కలను కనుక పరిశీలిస్తే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 47% ఓటింగ్ కనిపించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 46% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 7% ఓట్లు వస్తాయి అనేది అంచనాగా వచ్చింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి రామచంద్రాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 45% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతరులకు 11% ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. రామచంద్రాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కు 47% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో అది 44%కి తగ్గింది. అదే సమయంలో గత సర్వే టైంలో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన రెడ్డి సుబ్రహ్మణ్యంకు 46% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. తాజాగా టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్కు 45% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరుల విషయానికి వస్తే గత సర్వేలో 7% గాను తాజా సర్వేలో 11% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఇతరులకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే రామచంద్రాపురంలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి స్వింగ్ ఓటర్లు అభ్యర్థిని డిసైడ్ చేయనున్నారు. రామచంద్రాపురంలో గత సర్వేలో వైసీపీకి గెలుపు అవకాశాలు కనిపించగా తాజా సర్వే నాటికి ఓటర్ 3 మారి టీడీపీకి విజయ అవకాశాలు మెరుగుపడ్డాయి. 2 సర్వేల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గ విషయానికి వస్తే విపక్షాల కూటమితో ఓట్లు చీలకుండా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 57%గా ఉన్న కాపు శెట్టి బలిజ ఓట్లు కీలకం కాబోతున్నాయి. ప్రభుత్వంపై సహజ వ్యతిరేకతపై తెలుగుదేశం పార్టీ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రముఖ కాపు లీడర్ రేవు శ్రీను సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి ఉండడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. వైసీపీ అభ్యర్థికి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములపై గెలుపు ఆశలు ఆ పార్టీ, ఆ క్యాండిడేట్ పెట్టుకున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే స్వల్ప ఎడ్జ్ తెలుగుదేశం వైపే కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు గెలుపు ఓటముల్లో కీలకం కాబోతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.